విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఎట్టకేలకి కల్తీ నెయ్యి మీద విచారణ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టులో ఇవాళ జస్టిసెస్ జే గవాయ్, కేవి విశ్వనాథన్ ఇద్దరూ కలిసి కొత్తగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఈ టీంలో 2 సిబిఐ ఆఫీసర్లు ఉంటారు, 2 ఏపీ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, ఒకరు FSSAI, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, అంటే ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ అథారిటీ అన్నమాట FSSAI. ఆ సంస్థ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ అన్నారు. సో మొత్తం 5 సభ్యులతోటి కొత్తగా సిట్ని సుప్రీంకోర్టు ఇవాళ ఏర్పాటు చేసింది తిరుమల కల్తీ నెయ్యి వివాదంలోకి వెళ్ళి దర్యాప్తు చేయడానికి. అయితే ఏం దర్యాప్తు చేయాలి, ఏ అంశాలను దర్యాప్తు చేయాలి, అవేవి కూడా ఇవాల్టి మరి ఆర్డర్లో ఇంకా లేవు. పూర్తి ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ వివరాలు ఉంటాయేమో తెలియదు. దాంతోపాటు ఎన్ని రోజుల్లోగా, ఎంత కాల పరిమితిలోగా వీళ్ళు రిపోర్ట్ని ఇవ్వాలి అనేది కూడా లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇదిగో కొత్తగా వేసినటువంటి సిట్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందా, అనుకూలంగా ఉందా, లేక పిటిషన్ వేసినటువంటి వైసీపీ వారికి అనుకూలంగా ఉందా అనే విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎవరికి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, వైసీపీ తరఫున పిటిషన్ వేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడగల. మీరు కనుక గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాసినప్పుడు కూడా ఆయన సిబిఐ ఎంక్వైరీ కావాలి ఇందులో అని చెప్పి అడగల. మాకు చంద్రబాబు నాయుడు వేసినటువంటి సెట్ మీద నమ్మకం లేదు అనే మాట మాట్లాడారే కానీ ఎంతసేపటికి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడగల. ఎవరు అడగల, ఇంక్లూడింగ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా వైవి సుబ్బారెడ్డి గారికి మద్దతుగానే వేశాడు ఒక పిటిషను. అందులో కూడా ఆయన అడగల. ఏమడిగారు మరి వైవి సుబ్బారెడ్డి అనుకో? వారు అడిగింది ఏమిటంటే, సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంటే బాగుంటుంది అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఒక సిట్టింగ్ జడ్జిని కానీ రిటైర్డ్ జడ్జిని కానీ వేసి పర్యవేక్షిస్తే బాగుంటుంది అన్నారు. అంతేగాని సిబిఐ ఎంక్వైరీ అడగల. ఎందుకంటే వాళ్ళకు కూడా సిబిఐ ఎంక్వైరీ పట్ల ఎందుకనో తెలియదు, సానుకూలత లేదు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు ఈ 5 సభ్యుల సిట్ ఉన్నది అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఏమన్నా ఎదురు దెబ్బ? కానే కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, నేను గతంలోనే చెప్పినట్టు, మీరు సిబిఐ ఆఫీసర్లు పెట్టండి పర్యవేక్షించడానికి అనే మాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్గా వాదించిన ముకుల్ రోహత్కి గారు గతంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సూచించారు. అప్పుడే దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను కొద్ది రోజుల కిందట. స్టేట్ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీకి రెడీగా ఉన్నది అనేటువంటి హెడ్లైన్తోనే చేశాను అది. సో ఆ రకంగా ఇది కోరుకున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే దీని మీద అనవసరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. మేము ఎవరినో నిందితులు కాని వాళ్ళని నిందితులుగా చూపించడానికో, బాధ్యుల్ని వదిలేయడానికో అనేటువంటి భావన ఎందుకు రావాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుబడతారు. కాబట్టి ఎవరు విచారణ చేసినా ఇబ్బంది లేదు, సిబిఐ చేసినా పర్వాలేదు అనేటువంటి వైఖరితో ఉన్నారు. కాబట్టే తమ లాయర్ ద్వారా వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు, సిబిఐ ఆఫీసర్ని వేసుకోండి పర్యవేక్షణగా, మాకు అభ్యంతరం లేదని. సో ఆ రకంగా స్టేట్ గవర్నమెంట్ దీనికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. సో ఇప్పుడు ఇందులో గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సిబిఐ ఆఫీసర్లు 2 ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా సిబిఐ డైరెక్టర్గా నామినేట్ చేస్తారు. మరొక 2 ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని చెప్పి ఐజీ గారు, ఆయన నాయకత్వంలో మొత్తం 9 మంది సభ్యులు. వాళ్ళు కొద్ది కాలం పాటు దర్యాప్తు చేశారు, ఆ తర్వాత ఆపేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ దర్యాప్తు అది ఆగిపోతుంది. అయితే కొంత సమాచారాన్ని సేకరించారు కాబట్టి ఆ సమాచారాన్ని ఎట్లాగో ఉపయోగించుకుంటారనుకోండి కొత్త వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ 9 మందిలో ఒక 2 రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ సిట్లో సభ్యులుగా వేస్తుంది. 2 సీనియర్ ఆఫీసర్లు అయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. అందువల్ల సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో మరొకరు ఉంటారు సీనియర్ ఆఫీసరు. ఇంకొకరు ఇంతకుముందు చెప్పినట్టు FSSAI తరఫున దాని యొక్క చైర్పర్సన్ని నామినేట్ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఈ 5 ఉంటారు. దీంతో పిటిషన్ డిస్పోజ్డ్ ఆఫ్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పేసింది. దీన్ని ఎక్కువ సాగదీయాల.
అయితే ఈ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి ఇవ్వాలా, మరి ఎవరికైనా ఇవ్వాలా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అదేవిధంగా ఎన్ని రోజుల్లోగా రిపోర్ట్స్ దీన్ని సబ్మిట్ చేయాలి అనే విషయం కూడా లేదు. ఓవరాల్గా ఏంటంటే మేము ఈ ఆర్డర్ ఎందుకు పాస్ చేస్తున్నామంటే, మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇది పెద్ద ఇష్యూ కాబట్టి ఈ దర్యాప్తు మీద అందరికీ నమ్మకం, విశ్వాసం కలగాలి కాబట్టి మేము కొత్తగా ఈ సిట్ని ఏర్పాటు చేస్తున్నాము. అంత మాత్రం చేత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ మీద నమ్మకం లేదని కాదు అనేటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఇట్ వుడ్ ఆల్సో బి యాప్ట్ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్యారీడ్ అండర్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. అంటే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిస్తే బాగుంటుంది అన్నారు, యాప్ట్ అన్నారు, అంతేగాని నడవాలి అనలా. మరి వారు ఇచ్చేటువంటి ఫైనల్ ఆర్డర్లో ఏమైనా ఉంటుందేమో చూడాలి. ఇంకా ఆ ఫైనల్ ఆర్డర్ ఇంకా రాలేదు, ఒక సజెషన్గా మాత్రమే ఆ మాట చెప్పారు. సో ఇంతటితోటి ఈ బహుశా తిరుమల కల్తీ నెయ్యి వివాదం ఒక అధ్యాయం ముగింపునికి వచ్చినట్టు. ఇక ఇప్పటి నుంచి దీని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏమి ఉండదు, అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కానీ. ఈ కొత్తగా ఏర్పాటైన సిట్ బహుశా 1-2 రోజుల్లో కాన్స్టిట్యూట్ అవుతుంది. ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ అపాయింట్ చేయాలి 2 ఆఫీసర్లని, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి 2 ఆఫీసర్లని, ఒకరిని FSSAI వారు అపాయింట్ చేయాలి. వారందరూ వచ్చి తిరుమలలో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత రిపోర్ట్ తయారు చేస్తారు. కాబట్టి ఈ లోపల ఈ అంశం గురించి ఇక ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీని మీద ఇంకా ఎక్కువగా రచ్చ చేయడానికి అవకాశం ఉండదు. సంతోషించవలసిన ఒక విషయం అది. చివరికి ఒక కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ దర్యాప్తు దేనికి సంబంధించి జరగాలి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, వాటినేమి ఇందులో మాట్లాడలేదు న్యాయమూర్తులు. మరి వారి ఆర్డర్లో ఉంటాయేమో తెలియదు. కల్తీ జరిగిందా లేదా, ఏ విధంగా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, ఇట్లాంటి అంశాలన్నీ ఖచ్చితంగా ఈ దర్యాప్తులో ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.